తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్లు సాధించే వరకు పోరుబాట వీడేది లేదని రాష్ట్ర కాంగ్రెస్ ఢిల్లీ వేదికగా ప్రకటించింది. తెలంగాణ పంపిన బిల్లులను ఆమోదిస్తే సరే, లేకుంటే ప్రధాని పీఠంపై నుంచి మోదీని దింపి రాహుల్ను ప్రధాని చేసి ఆమోదింపజేసుకుంటామని సీఎం సవాల్ విసిరారు. తెలంగాణ సునామీలో 2029 తర్వాత మోదీ పార్టీ కొట్టుకుపోవడం ఖాయమని 150 ఎంపీ సీట్లకు మించి రాకుండా చేస్తామని తేల్చి చెప్పారు. జనాభా ప్రాతిపదికన బీసీలకు రిజర్వేషన్ల కల్పనే లక్ష్యంగా ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ కదం తొక్కింది. పీసీసీ ఆధ్వర్యంలో జంతర్ మంతర్ వేదికగా మహాధర్నా నిర్వహించింది. బీసీ రిజర్వేషన్ల పెంపుపై రాష్ట్రం పంపించిన బిల్లుకు వెంటనే ఆమోదం తెలపాలన్న డిమాండ్తో పోరుబాట పట్టింది. ఈ ఆందోళన కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు. మహాధర్నాకు హాజరైన ఇండీ కూటమి ఎంపీలు బీసీ రిజర్వేషన్ల పోరుకు మద్దతు పలికారు. ప్రధాని మోదీ, బీజేపీ నేతలు బీసీ బిల్లులను అడ్డుకొని బలహీన వర్గాలకు అన్యాయం చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. గల్లీలో ఉండలేక దేశ రాజధానిలోనే తేల్చుకుందామని చెలో ఢిల్లీ చేపట్టామని చెప్పారు. బీసీలకు 42% రిజర్వేషన్లు ఎలాగైనా సాధిస్తామన్నారు. అవసరమైతే మోదీని గద్దెదించి రాహుల్ను ప్రధానిని చేసైనా రిజర్వేషన్లు సాధిస్తామని సవాల్ విసిరారు. రిజర్వేషన్లకు అడ్డుపడ్డ చంద్రశేఖరరావు, బండి సంజయ్, కిషన్ రెడ్డి, రామచంద్రరావు కాదు మన సవాలు, మన సవాలు ఢిల్లీ మీద, నరేంద్ర మోడీ మీద. జంతర్ మంతర్ చౌరస్తా నుంచి నేను సూటిగా సవాలు విసురుతున్నా. మా డిమాండ్ను ఆమోదిస్తారా, లేకపోతే మిమ్మల్ని గద్దె దించి ఎర్రకోట మీద 3 రంగుల జెండా ఎగరేసి మా నాయకుడు రాహుల్ గాంధీ గారిని దేశ ప్రధానమంత్రిగా చేసి 42% ఓబీసీ రిజర్వేషన్లను సాధించుకునే వరకు ఇలా తెలంగాణ మోడలే దేశానికి రోల్ మోడల్ అయింది. ఈ కులగణన, ఈ జనగణన, ఈ 42% రిజర్వేషన్ దేశ రాజకీయాలలో సునామీని సృష్టించబోతుంది. ఆ సునామీలో ఎన్డీఏ బంగాళాఖాతంలో కలవబోతుంది. నరేంద్ర మోడీ గారి పేరు మీదనే ఎన్నికలకు రాండి. భారతీయ జనతా పార్టీ నాయకులందరూ ఉమ్మడికి వచ్చిన 150 సీట్ల కంటే ఒక్క సీటు కూడా ఎక్కువ రానియం. రాహుల్ గాంధీ గారిని గెలిపించి ఈ దేశానికి ప్రధానమంత్రిని చేస్తాం. మోడీ గారు మీకున్న మార్గం ఒక్కటే, అయితే మా బిల్లులు ఆమోదించండి. గద్దె మీద ఉంటే 42% ఇవ్వాల్సిందే. కులగణన, బీసీ రిజర్వేషన్ల తెలంగాణ మోడల్ దేశంలో సునామీ సృష్టించబోతుందని రేవంత్ స్పష్టం చేశారు. తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ బీజేపీతో అంటకాగి బీసీ కోటా రాకుండా అడ్డుకుంటోందని ముఖ్యమంత్రి ఆక్షేపించారు. పేరు బంధం తెగిపోయిన తెలంగాణ రాష్ట్ర సమితి, ఈ పేగు బంధం కూడా తెలంగాణతో తెగిపోయిందా? మీరెందుకు మోడీతో అంటగాగుతున్నారు? ఇవాళ ఈ ధర్నాకు మీరెందుకు రాలేదు అని నేను బీఆర్ఎస్ వాళ్ళని అడుగుతున్నా. బీజేపీ వాళ్ళు నరేంద్ర మోడీ గారి మోచేతి నీళ్లు తాగొచ్చు, మరి బీఆర్ఎస్ వాళ్ళు మోడీ గారి చెప్పులు మోసి బతుకుతున్నారా? మీరు మాకండగా నిలబడకుండా రేవంత్ రెడ్డి జంతర్ మంతర్ల డ్రామా చేస్తున్నాడు. నేను అడగదలుచుకున్న మా బలహీన వర్గాల సోదరులు, అయ్యా మన దీక్ష వాళ్ళకు ఒక డ్రామాలాగా కనిపిస్తుంది. ఆయన పేరే డ్రామారావు. డ్రామా నీ ఇంట్లుంది, నీ ఒంట్లో ఉంది, నీ రక్తంలో ఉంది, నీ పేరులో ఉంది. నీ దిక్కుమాలిన మాటలు బండకేసి కొట్టినా 100 మీటర్ల గోతి తీసి పాతి పెట్టిన మీ బుద్ధి మారలేదు, ఆలోచన మారలేదు. మీ ఇంట్లోనే చక్కగా లేరు. ఒకరు బీసీకి అనుకూలం అంటే ఇంకొకరు వ్యతిరేకం అంటారు, మూడోగా ఆయన మధ్యస్థం అంటారు. నేను అటు కాదు, నేను ఇటు కాదు అంటాడు. ఈయన ఇవాళ మన చిత్తశుద్ధిని ఎవడు ప్రశ్నించలేడు. న్యాయం చెయ్యమంటే ముస్లింలను బూచీగా చూపిస్తూ బీజేపీ అన్యాయం చెయ్యాలని చూస్తోందని మంత్రులు ఆరోపించారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఎన్డీఏ పాలిత రాష్ట్రాల్లో అమలవుతున్న రిజర్వేషన్లపై సమాధానం చెప్పాలని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు. పెద్ద మనిషి అక్కడ మాట్లాడుతున్నారు, ఓ పక్కన బిల్లు పాస్ చేసి మీరు ఢిల్లీ పంపించారు, ఇంకో పక్కన ఆర్డినెన్స్ ఇస్తావేంటయ్యా? అవగాహన లేనటువంటి కొద్దిమంది నాయకులు మాట్లాడుతున్నారు. కానీ ఆర్డినెన్స్ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కేబినెట్ ఆలోచన చేసి ఆనాటి టీఆర్ఎస్ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు జరిగేటప్పుడు 50% మించకుండా ఉండేటట్టుగా స్థానిక సంస్థల పంచాయతీరాజ్ చట్టంలో ఒక క్యాప్ పెట్టింది. మనం ఇక్కడ 42% సాధించుకొని రాష్ట్రంలో బిల్లు తెచ్చుకోగానే ఆ క్యాప్ అడ్డం వస్తుంది. కాబట్టి దాన్ని కూడా అడ్డం లేకుండా చేయాలనేటువంటి ఒక ఆలోచనతోనే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కేబినెట్ ఒక నిర్ణయం తీసుకొని ఆర్డినెన్స్ చేసి గవర్నర్ గారికి పంపించింది. బలహీన వర్గాలకు రిజర్వేషన్ అనేది ఎవరికి వ్యతిరేకం కాదు. ఇది ఇందిరా సహాని కోర్టు కానీ ఎక్కడ న్యాయస్థానంలో చెప్పినా ఈ రోజు మనందరికి సంబంధించి ఒకటే మాట, తెలంగాణ ప్రభుత్వం
ప్రామాణికంగా తీసుకున్నటువంటి సమాచారం మేరకు మనం అన్ని రంగాల్లో రిజర్వేషన్లను అమలు చేసుకునే విధంగా బిల్లులను చట్టరీత్యా మనం చేసి పంపినాం. ఈరోజు శాసనసభలో ఆమోదించి పార్లమెంట్కి వచ్చేటప్పటికి ముస్లింల పేరు మీద మోకాలంటే ప్రయత్నం చేస్తూ ఉంది. ఇంకొక నేతనేమో అసలు ఈ యొక్క సమగ్ర సర్వేలే పాల్గొనకుండా ఈరోజు ముసలి కన్నీరు గారుస్తా ఉన్నారు. ఎవరు ఏదైనా సామాజిక న్యాయానికి ఛాంపియన్ కాంగ్రెస్ పార్టీ, అందులో రాహుల్ గాంధీ గారు. పొద్దున్న లేస్తే దేవుడు కావాలా, శ్రీరామచంద్రుడు కావాలా, హనుమంతుడు కావాలా, సాయంత్రం అయితే ముస్లింల జపం చేయాలా. ముస్లింల జపం చేయండి ఓట్లు రావు. కిషన్ రెడ్డి చేసి ప్రతిసారి కూడా ఈ తెరికాసు పెట్టే గెలుస్తూ వచ్చినాడు. రాష్ట్రానికి చేసింది ఏమీ లేదు. ఇలా ముస్లింల రిజర్వేషన్ తీసేస్తే మేము మద్దతు. అరే గుజరాత్ లో మీ మోడీ గారు మా ప్రభాకర్ దగ్గర వీడియో ఉంది. మేరే గుజరాత్ మే మై జబ్ ముఖ్యమంత్రి తా మై ఓబీసీ కు రిజర్వేషన్ దియా ఉస్మే ముసల్మాన్ బి రిజర్వేషన్ లేరే అని అన్న మాటలు చూసుకోనాయన. ఉత్తరప్రదేశ్ లో ముస్లింకి రిజర్వేషన్ ఇస్తున్నారు, అక్కడ పోయి స్టడీ చేయి. పక్క ఆంధ్రప్రదేశ్ లో ఇస్తున్నారు, అది చేత కాదు. సికింద్రాబాద్ లో బీసీలు ఎస్సీలు మద్దతు లేని నామినేషన్ వేయగలుగుతావా? బండి సంజయ్ బీసీ అని కదా ఓట్లు దండుకున్నావు. కిషన్ రెడ్డి మాటలకు వత్తాసు పలుకుతూ ఉన్నావు. అసెంబ్లీలో ఓటేసిన బీజేపీ శాసనసభ్యులు ఎందుకు తోక ముడుస్తా ఉన్నారు? ఇంత భయం ఎందుకు? కాంగ్రెస్ చేపట్టిన బీసీ రిజర్వేషన్ల పోరుబాటకు ఇండీ కూటమి నేతలు సంపూర్ణ మద్దతు పలికారు. ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే, డీఎంకే ఎంపీ కనిమొళి సహా ఇతర ఎంపీలు తెలంగాణ ప్రయత్నాలకు పూర్తి అండగా ఉంటామని స్పష్టం చేశారు.